హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో ఈ వీడియో ఏంటంటే మా పిల్లలు పాస్ అయినాక మేము ఏమనుకున్నామంటే యాదగిరిగుట్టకు పోయి నరసింహస్వామిని దర్శనం చేసుకుందామని అయితే అనుకున్నాము. అందుకని సండే రోజు అయితే మేము యాదగిరిగుట్టకు అయితే పోయినాం పాత నరసింహస్వామిని చూడడానికి. అట్లనే కొండ మీద వేసిన నరసింహస్వామి రూపం ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది కదా, అది కూడా చూద్దామని అయితే మేమైతే యాదగిరిగుట్టకు అయితే వెళ్ళేసినాం. మా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బల్కంపేట్ అమ్మవారి దగ్గర అయితే గడప దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కొట్టేసిన తర్వాత మనము యాదగిరిగుట్టకు అయితే బయలుదేరుతాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో ఒక దగ్గర ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే ఆగేసి మేమైతే కొంచెం తినేసి అయితే మళ్ళీ యాదగిరిగుట్టకు అయితే బయలుదేరినాము. మీరు వీడియోలో చూడొచ్చు, మంచి లొకేషన్లో అయితే ఆగినాము. అక్కడ మీకు ఒక కొండ మీద అయితే గణేషుని చూపిస్తాను. ఎట్లయితే మన యాదగిరిగుట్ట దగ్గర మనకు కొండ మీద నరసింహస్వామి అందరికి ఎట్లయితే కనిపించిండో, మనకి ఆ కొండ మీద సేమ్ వినాయకుడు కాణిపాకంలో ఏ విధంగా అయితే ఉంటాడో సేమ్ అట్లనే కనిపిస్తాడు. అది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా చూడండి. సో మీకు చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఒక కొండ మీద సేమ్ వినాయకుడి రూపం అయితే మాకు కనిపించిందని. మేము ఎక్కడైతే తినడానికి ఆగినామో అక్కడైతే నాకైతే దిగిన తర్వాత ఎంబడే కనిపించింది. నాకనే కాదు, మా మమ్మీకి, మా తమ్ముడు వాళ్ళకి, మా ఆయనకి అందరికీ కనిపించింది ఇట్లా గణేశుడు ఉన్నట్టు కూర్చున్నట్టు. మీరు కరెక్ట్గా ఆ కొండ సైడ్ చూసిరంటే మీకైతే సేమ్ అట్లనే కనిపిస్తుంది. మంచిగా బొజ్జ గణేశుడు, మంచి పెద్ద తొండంతో చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చున్నట్టయితే మాకైతే కనిపించింది. వీడియో చూస్తున్న మీ అందరికీ ఎవరికైనా నిజంగా నాకు కనిపించినట్టే మీకు కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.
సో మేము ఈ ప్లేస్లో అయితే కొంచెం సేపు ఆగి ఇక్కడనే కొంచెం పులిహోర గట్ట చేసుకొని వచ్చినాం అనమాట. అది తినేసి ఇక్కడ నుంచి అయితే మేము గుట్టకైతే బయలుదేరినాము. గుట్ట కొంచెం దూరంలోనే ఉందన్నమాట అక్కడి నుంచి. సో చూస్తారు కదా, గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం, యాదగిరిగుట్ట దగ్గరికి. కమాన్ అనమాట, ఈ కమాన్ల నుంచే మనం పోయేది. ఈ కమాన్ల నుంచి పోతే మనకు పాత యాదగిరిగుట్ట అయితే వస్తుంది. ఈ కమాన్ల నుంచి లోపలికి పోయిన తర్వాత మీకైతే ఆ కొండ మీద నరసింహస్వామి కనిపించింది కదా అందరికీ, ఆ కొండ అయితే నేను చూపిస్తాను. చూడండి, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఆ కొండ మీద నరసింహస్వామి నిజ స్వరూపం అనేది ఎట్లా ఉన్నది, ఆ కొండ మీద ఎట్లా ఏర్పడింది అనేది కూడా చూడండి. దూరం నుంచి చూసైతే మంచిగా క్లారిటీగా నాకైతే మంచిగా అనిపించింది. దూరం నుంచి నాకైతే ఆ కొండ మీద చూసిన తర్వాత నార్మల్గా కొండ మీద దేవుడి రూపమే అంత ఉంటే, దేవుడు ఇంకా నిలబడితే ఎంత పెద్దగా ఉంటాడు, కూర్చుంటే ఇంకెంత పెద్దగా ఉంటాడు అని అనిపించింది. అంత పెద్దగా ఉన్నాడు దేవుడు అయితే. నాకు నరసింహస్వామి అంటే ఇష్టము. ఇంకోటి ఏంటంటే భయం, ఆయన చూస్తే నాకు మస్తు భయం అవుతుంది. నాకు ఆ కొండ మీద చూసినాకడైతే మంచిగా అనిపించింది. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. ఆ కొండలనే చూస్తుండండి ఈ వీడియోలలో. ఆ కొండలో ఎక్కడ ఉంటాడో నేనైతే చూపిస్తాను. చూసారు కదా, చూసా యాదగిరిగుట్టనే వచ్చేసింది. ఇంకా కొండ మీద ఉన్న నరసింహస్వామి రూపం కనిపిస్తలేదు అనుకుంటారు కదా. మేము చాలా ముందరకు వచ్చినాము, తర్వాత మళ్ళీ వెనకలకు పోయినాము. మళ్ళీ వెనకలకు పోయేసి ఆ కొండ దగ్గరికి అయితే పోయినాం అన్నట్టు. ఇప్పుడు చూసిన కొండ ఆ నరసింహస్వామి రూపం కనిపించే కొండనే అనమాట. అక్కడ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అందరు అక్కడ ఆ కొండ దగ్గర ఆగి ఆ నరసింహస్వామిని చూసి దర్శనం చేసుకొని అక్కడ కొన్ని ఫోటోలు దిగి అయితే వెళ్తున్నారు. మీరు చూడొచ్చు, ఆ కొండ మీద పైన కనిపిస్తుంది మీకు రూపము. సో మీరు కూడా ఆ కొండ మీద ఉన్న నరసింహస్వామిని చూసిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అక్కడ నుంచి యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గరికి దర్శనంకి వెళ్ళినాం.
సో చూసారు కదా ఫ్రెండ్స్, మేము నరసింహస్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చాలా మంచిగా అయింది. ఎక్కువ మంది కూడా లేరు, కొంతమంది ఉన్నారు. దర్శనం చాలా బాగా అయింది. దగ్గరికి చాలాసేపు చూసినాం నరసింహస్వామిని అయితే. ఆ తర్వాత నరసింహస్వామి గుళ్ళకేసి బయటకు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్కి మెట్లు ఉంటాయి అనమాట. ఆ మెట్ల మార్గం నుంచి మీదికి పోతే మనకి ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. పైన ఆంజనేయ స్వామి గుడి పక్కన కూడా మనకు గుండం ఉంటుంది. అట్లనే ఇట్లా స్ట్రైట్గా పోతే మనకి రైట్ సైడ్ నరసింహస్వామి పాదం ఉంటుంది. నేను అది తీయడం మర్చిపోయినా. లెఫ్ట్ సైడ్ ఏమో గుర్రం పాదాలు అయితే ఉంటాయి. నరసింహస్వామి గుర్రం మీద వచ్చినప్పుడు ఆ గుర్రం పాదాలు అనేటివి అక్కడ కొండ మీద అయితే ఉన్నాయన్నమాట. ఆ పాదాలను కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను చెప్పినవన్నీ వీడియోలో ఉంటాయి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని తర్వాత మేము ఏం చేసినాం అనేది కూడా ఈ వీడియోలో చూడండి. సో ఫ్రెండ్స్, మీ అందరికి చెప్తాను కదా, పైన అయితే గుండం ఉంటుందని. ఈ పాత గుట్టకు వచ్చిన వాళ్ళు, పాత నరసింహస్వామి దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే ఈ గుండంలో అయితే స్నానం చేస్తారు అన్నట్టు. ఆ గుండంలో నీళ్ళు కూడా మస్తు ఫ్రెష్గా ఉన్నాయి. మేము మీద మొత్తం అయితే చూసినాము. మీద గుండం అయితే బాగుంది, నీళ్ళు కూడా మస్తు ఫ్రెష్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే హనుమంతుని గుడికి వచ్చినప్పుడు అయితే ఆ గుండంని చూడండి. సో ఫ్రెండ్స్, మీకు చెప్పినాను కదా, లెఫ్ట్ సైడ్లో నరసింహస్వామి గుర్రం పాదాలు ఉంటాయని. ఈ గుర్తులు అయితే అవే అని అంటారు. మేము అక్కడ కూడా దండం పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకొని కిందికి అయితే వెళ్ళిపోయినాము. కిందికి వెళ్ళిపోయిన తర్వాత మేము ప్రతిసారి ఉండే ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట. కొంచెం వేరే ప్లేస్కి అయితే వెళ్ళినాము. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకోటి ఏంటంటే, వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక తాతున్నాడు, జాతకాలు చెప్తున్నాడు. ఒక్కొక్కళ్ళకైతే ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు, కానీ కరెక్ట్గా చెప్తున్నాడు. చాలా మంది అయితే గుంపు కూడిరు అనమాట. ఆడ కొంచెం సేపు మేము నిలబడైతే వెళ్ళిపోయినాము. అక్కడ వాళ్ళకి కరెక్ట్గా చెప్పిండని అయితే మాకు చెప్పారు అన్నట్టు, అందుకే చెప్తున్నా. ఎవరైనా యాదగిరిగుట్టకు వస్తే ఆ తాత దగ్గర అయితే జాతకం చెప్పించుకోండి. సో పాత యాదగిరిగుట్ట మెట్ల మీద అయితే ఒక ముసలమ్మ కూర్చుంది అనమాట. ఆమె నేను వీడియోలు తీస్తుంది చూసి నేను కూడా పాట పాడతా అని అంది. అయితే సరే పాడు అనొకైతే వీడియో అయితే తీసిన. ఆమె పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆమె అంత ఏజ్లో కూడా ఆమెకు పాటలు పాడడం అంటే ఇష్టం అంట, బాగా పాటలు పాడుతుందంట. ఆమెను సపోర్ట్ చేయమని కూడా ఈ వీడియో ద్వారా అడుగుతుంది. చూడండి, మీకు నచ్చితే ఆ ముసలమ్మ కోసం కూడా ఒక కామెంట్ చేయండి. प्यार होता है दीवाना सनम, तेरी बागों में मर जाए हम, तेरी काबों में మట్టి రాదు బిడ్డ, కొంచెం మర్చిపోతా. సరే, పాట నచ్చినట్టయితే లైక్ చేయండి అని చెప్పు. పాట నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. నాకు ఒకే సాంగ్ ఇయ్యండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మల్లేశ్వరి 786 సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ పాట ఏ పాటనన్నా నాకు కొంచెం ఒక్కో సాంగ్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ నుంచి పాత యాదగిరిగుట్ట నుంచి, పాత యాదగిరిగుట్ట దానం ఒక్క సాంగ్ ఇయ్యండి ప్లీజ్, మీకు ప్లీజ్. నేను పాట పాడితే నేను మంచిగా పాడతా, కానీ నాకు మర్చిపోతుంటా బిడ్డ. నాకు పిక్కలు ఎక్కువ చాలా, నా బిడ్డలతోని, నా మనవలతోని, మనవరాలతోని. ఒక్క సాంగ్ ఇయ్యండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో మీరు కంటిన్యూగా మా వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. మేము యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడల్లా ఏ ప్లేస్లో అయితే ఉంటామో అదే ప్లేస్లో ఉన్నాము. కానీ ఆ ప్లేస్ కొంచెం వేరే వాళ్ళు తీసుకున్నారు అనేసి అయితే ఇంకా కొంచెం ముందలకు పోయి అయితే ఉన్నాం అన్నట్టు. గీడ ఆ ప్లేస్ కూడా మంచిగా ఉంది. ఆ ప్లేస్ వాళ్ళదే అనమాట. మళ్ళా ఈ మేకలు కూడా వాళ్ళయే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మమ్మీ వాళ్ళు, తమ్ముడు వాళ్ళందరూ కలిసి కళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మేము యాదగిరిగుట్టకి వెళ్ళి ఇట్లా దర్శనం గిట్ట అన్ని చేసుకున్న తర్వాత వండుకొని తినేటప్పుడు అయితే అక్కడ చెట్టు కళ్ళు ఉంటది కాబట్టి చెట్టు కళ్ళు అయితే తెచ్చుకుంటాము.
సో మేము వెళ్ళిన ప్రతిసారి ఎక్కడైతే ఉంటామో వాళ్ళ దగ్గరే వాళ్ళు కూడా కళ్ళు అమ్ముతారు అనమాట. వాళ్ళకి చెట్లు ఉన్నాయి, చెట్ల నుంచి తీసిన కళ్ళు అనమాట. ఈత కళ్ళు, తాటి కళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం ప్రతిసారి. వాళ్ళ దగ్గరనే అయితే ముంతలు అయితే తీసుకున్నాము. కళ్ళు అయితే మస్తు టేస్ట్ ఉండే, 2 తీసుకున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఒక 5-6 సీసాలు అయితే తెచ్చుకున్నాము, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగనీకి. మీలో ఎంతమందికి కళ్ళు తాగడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మేము వేడికి పోయినా మాకు స్పాన్సర్ అయితే మా చిన్న తమ్ముడు ఉంటాడు అనమాట. మేము ఏం కావాలన్నా మాకు అవన్నీ ఇప్పించేది మొత్తం వాడే, తీసుకుపోవడమేమో మా పెద్ద తమ్ముడు. ఇంకేం కన్నా కావాలా ఎక్స్ట్రా అంటే కొనిపించేది మా చిన్న తమ్ముడు. మిగిలిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం మా మమ్మీ అనమాట. మనకైతే ఏం ఖర్చు ఉండదు, కాలి పోవాలా రావాలా అంతే. మీరేమంటారు ఫ్రెండ్స్? ఎందుకంటే మా వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు వచ్చుడే మాకు ఎక్కువ, ఇంకా నువ్వేం ఖర్చు పెట్టని అవసరం లేదని నాతోటైతే అంటారు. నేను నార్మల్గా అయితే కొబ్బరికాయలు కొడతాను, కొబ్బరికాయలు అయితే తీసుకొని పోతాను దేవుని కాడికి, అంతవరకేనా. అది మిగిలింది ఏమైనా ఉన్నా అవన్నీ మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళే చూసుకుంటారు. మీలో ఎంతమంది మీ మమ్మీలు మీ తమ్ముళ్ళు ఇట్లనే చూసుకుంటారా లేదా కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. రుద్ర ప్రతి ఒక్కళ్ళు పనుల మీదనే ధ్యాస పెట్టకుండా మధ్యలో ఎప్పుడన్నా ఇట్లా వీక్ ఆఫ్లు తీసుకొని ఇంటికాడ ఉండే టైంలో ఇట్లా గుళ్ళ దగ్గరకు పోయి దర్శనాలు చేసుకొని, ఇంకా ఏమైనా మొక్కులు ఉంటే అమ్మవార్లకు కానీ దేవుళ్ళకి కానీ ఎవరికైనా ఏమైనా చేసేది ఉంటే చేసి ఇట్లా మంచిగా పిల్లలని గిట్లా తీసుకొని పోయి ఇట్లా ఎంజాయ్ చేసి రండి. ఊకే సినిమాలకు కానీ పబ్బులకు కానీ ఇంకెక్కడెక్కడనో పోతారు అందరు, కానీ ఇట్లా గుళ్ళకాడికి అయితే ఓర్రి మంచిగా అనిపిస్తుంది. మేమైతే అక్కడిక్కడెక్కడ తిరగబోము, మాకు వెళ్ళాలనిపిస్తే మేము పోయేది గుళ్ళకి మాత్రమే, గుళ్ళకే పోతాం. మీరేమంటారు? కింద ఉడకలేదా? సో ఇదే ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.